హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన భూమి ఎలా అంతమవుతుందో అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ పరిగెడుతున్న ప్రపంచం వైపు పరిగెత్తుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఈ ప్రపంచం ఎలా పుట్టింది మరియు ఎలా అంతమవుతుంది అని ఆలోచిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ప్రపంచ అంతం అనేది భయపెట్టే అంశం అయినప్పటికీ ఈ ప్రశ్న మనందరి మనసులో ఎప్పుడో ఒకసారి అయినా రావచ్చు. మనం ఈ అంశంపై కొన్ని యువగానాల గురించి మరియు శాస్త్రీయ అంచనాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఒక భారీ గ్రహశకలం మన భూమిని ఢీకొట్టడం. ఒకసారి ఊహించుకోండి, ఒక భారీ గ్రహశకలం మన భూమిని ఢీకొడుతుంది. ఒక నిమిషంలో మనం ఎంతగా ఇష్టంగా కట్టుకున్న భవనాలు మరియు మనం ఎంతగా ఇష్టంగా పెంచుకున్న జంతువులు, మన ఫ్యామిలీ అంతా కూడా ఒక నిమిషంలో కనిపించకుండా పోతారు. ఇప్పటికే మన భూమి వైపు చాలా భారీ గ్రహశకలాలు వచ్చి ఉన్నాయి, కానీ మన అదృష్టవశాత్తు మన భూమిని ఢీకొనలేదు. ఇక రెండవ అంశం, శాస్త్రీయ అంచనాల గురించి మాట్లాడుకుందాం. సూర్యుడు చనిపోవడం. ఇప్పుడు మీరు అనుకుంటారు, సూర్యుడు చనిపోవడం ఏంటి, చాలా వింతగా మాట్లాడుతున్నాడు అని. అయితే ఈ దృగ్గోచర విశ్వంలో ప్రతి ఒక్క వస్తువుకి అంతం అనేది ఉంటుంది. ఉదాహరణగా చూసుకుంటే నక్షత్రాలలో ఎప్పుడో ఒకప్పుడు ఫ్యూయల్ కంప్లీట్ గా అయిపోయినప్పుడు ఆ నక్షత్రం భూమిపై పడిపోతుంది. మీరు మీ ఇంటి మేడపైకి వెళ్లి ఒక గంట పాటు స్పేస్ ని అబ్జర్వ్ చేయండి. మీకు చాలా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి, కానీ కొన్ని నక్షత్రాలు స్పేస్ నుండి మన భూమి వైపు పడిపోతూ ఉంటాయి. అయితే శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఒక సంవత్సరానికి 10,000కు పైగా నక్షత్రాలు చనిపోతూ ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సూర్యుడిలో కూడా ఫ్యూయల్ అయిపోతుంది అని రీసెర్చ్ లో తేలింది. సూర్యరశ్మి లేకుండా మన భూమి ఎక్కువ రోజులు గడవదు. కనుక తినడానికి తిండి, తాగడానికి నీరు ఎంత అవసరమో మానవుడు భూమిపై జీవనం కొనసాగించడానికి వెలుతురు కూడా అంతే అవసరం. ఇప్పుడు ఆఖరి అంశం గురించి మాట్లాడుకుందాం. అగ్నిపర్వత విస్ఫోటనం. ఒక భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందితే వాతావరణం మారి ప్రపంచం అంతా కూడా చీకటిమయం అవుతుంది. అయితే ఆ విస్ఫోటనం వల్ల గడ్డకట్టిన ఐస్ కరిగిపోవడం జరుగుతుంది. అలాగే ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఐస్ లో ఉంటున్న వైరస్లు ఒక్కసారిగా బయటకు వస్తాయి. మీకు తెలుసా, ఐస్ లో కరోనా కంటే భయంకరమైన వైరస్లు దాగి ఉన్నాయి. భూమిపైన మానవ జాతి అంతరించిపోవడానికి మానవుడు కూడా కారణం అవుతాడు. మానవులు చేసే యుద్ధాలు, పర్యావరణ కాలుష్యం వంటివి కూడా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాయి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన అంశాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.